గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయాలతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా ఈ పేరు సుపరిచితం. బీజేపీని మించిన కరుడుగట్టిన హిందూవాదిగా తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా ఎన్నికవుతూ వస్తున్నారు. అటువంటి రాజాసింగ్ను గతంలో బీజేపీ ఒకసారి సస్పెండ్ చేసింది కూడా. అయితే గత ఎన్నికలకు ముందు అనివార్యంగా ఆయనపై సస్పెన్షన్ను ఎత్తేసి గోషామహల్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చి మరీ పోటీకి దింపింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఆయన వివాదాలతో సావాసం చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారని చెప్పడానికే. తాజాగా రాజాసింగ్ సోషల్ మీడియా ఖాతాపై మెటా నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రదర్శనలకు సంబంధించి ఆయన పోస్ట్ చేసిన వీడియోలను తొలగించింది. రాజాసింగ్ 2024 సంవత్సరంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఇండియా గేట్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. రాజాసింగ్ పాల్గొన్న రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపులు, నిదర్శన ప్రదర్శనలు, జాతీయవాద ర్యాలీల వీడియోలను అధ్యయనం చేసి అవి ద్వేషపూరితమైనవిగా నిర్ధారించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను ఐటీ దిగ్గజ సంస్థ మెటా తొలగించింది. ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల ఖాతాలను మెటా స్తంభింపజేసి వారి పోస్టులను తొలగిస్తూ ఉంటుంది. ఫేస్బుక్లో రాజాసింగ్కు చెందిన 495 ద్వేషపూరిత ప్రసంగ వీడియోలు, యూట్యూబ్ 211 వీడియోలను మెటా తొలగించింది.